మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారనే దానికి నేను విన్నానండి, నిజమో కాదో నాకు తెలీదు. సరైన సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంటగా ఆఖరి వరకు ఎవరు అన్నారు? ఎవరో అనడం కాదు సార్, నాకు వేరే సీన్లలో చూపించడాలు కొంత అయిన తర్వాత వాళ్ళతో అది నాకు అసలు అలవాటు లేదండి. నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోబెట్టి చూపిస్తాను సార్. మీకు ఏమైనా డౌట్ ఉందో చెప్పండి, ఇప్పుడు నేను చేద్దాం, ఇబ్బంది లేదు. ఓకే, ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ చేయలేరండి. ఏ సీన్ కాని సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్. అవును, అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత మీకు వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది. ముందే ఊరికే చూస్తాం మేము చెప్తాం, ఏం చెప్పలేరండి ఎవరు అనుకుంటాం కానండి, చెప్పలేరు సార్. అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది, డైరెక్ట్ గారు ఇక్కడ ఏదైనా చిన్న ఇది ఉంది, అది ఒకసారి చూడండి, ఈజీ నాకు. ఓహో ఇందుకు అడుగుతున్నారా, లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది. లేదు కరెక్టేనా, లేదు సార్ నిజమే బాగుంది, టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటి, లేదు సార్ నిజంగానే ఇది చిన్న ఇది ఉంది సార్, ఓకే ఒక 2 days మనం పెట్టుకుందామండి, టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని 2 days పెట్టేస్తాం, ఈజీ. అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ, మీకు చూపించడానికి ఈజీ, వాళ్ళు చెప్పిన తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఈజీ అండి. అలా కాకుండా ఇవాళ చూసావు, ఒక ఇంటర్వెల్ దాకా అయింది, కొంతవరకు ఉంది చూసావు, ఇప్పుడే జడ్జ్ చేయలేరు. ఏం చెప్తారు, చూస్తారంతే. నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా, నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జిమెంట్? కరెక్ట్, ఎవరైనా సరే సార్. అవును, మీ ఫస్ట్ హాఫ్లో లాక్లు అన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి. ఊరికే చూపించామంటే చూపించాము అంతే. అది ఎందుకు? అది నాలుగానే ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి, గురుగారు నాకు జడ్జిమెంట్ కావాలి. జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజుకోసారి చూసే జడ్జిమెంట్ రాదు. ఇది ఆల్రెడీ చూసాను ఎన్నిసార్లు. ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి, ఒకసారి చూసావు నవ్వావు, రెండోసారి చూసాను నవ్వావు, మూడోసారి చూసావు నవ్వావు, నాలుగోసారి చూసావు నవ్వావు, ఐదోసారి చూసావు ఆల్రెడీ చూసాం అనుకుంటావు, ఆరోసారి నేను చక్కలికి పెట్టాలి. ఎందుకు వస్తుంది సార్ నవ్వు? సో అన్నిసార్లు నీకు ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు, దానికి తర్వాత ఒక ఆర్ఆర్ యాడ్ అవుద్ది, అద్భుతమైన నీకు ఇది యాడ్ అవుద్ది, వాయిస్ యాడ్ అవుద్ది, డబ్బింగ్ యాడ్ అవుద్ది. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ కలర్ఫుల్ డిఏ యాడ్ అవుద్ది. ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదానికి చాలా తేడా ఉంటుంది. కరెక్ట్ అండి, కరెక్ట్. అదైతే ముందు అరవింద్ గారికి ఇప్పుడు మీరు ఏది చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం? ఇప్పుడు వద్దు, మీరు పొల్యూట్ అవ్వద్దు. మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు ఒక ఆడియన్లా చూసావు, మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది. సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారికి కూడా ఫైనల్గా చూపిస్తానండి. అంతేనా? ఫైనల్గా చూపిస్తాను సార్. బేసిక్గా ఆయనకి నాకున్న బాండింగ్ వేరండి. ఆయన అసలు కథ కూడా అడగడు, వద్దు భయపడగారు, మీరున్నారు చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన. ఓకే, సో ఆయనకి నాకున్న నమ్మకం అండి, మా మధ్యలో ఉన్న బాండింగ్ అది. ఓకే, సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా, నువ్వేం చెప్పద్దు నాకు, నువ్వే అది నిజంగానే బరువు కోసం అనండి ఆయన. నాకెందుకు భయపడుతున్నాడు కదా అని ఆయనకు ఒక నమ్మకం ఉంటుంది. నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు. ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అయితే ఒక పద్ధతి అండి, అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాలయ్య బాబు గారికి చెప్పారా? అఘోరా క్యారెక్టర్ ఓకే, చెప్పిన తర్వాత షూట్కి వెళ్ళారా? 1 minute సార్ ఆయన వినింది. బాబు ఇప్పటివరకు మనం 2 scenes ఇలా చేసాము, సోషల్ ఫార్మాట్ చేసాము, ఇప్పుడు సోషల్ ఫార్మాట్ 2.5 hours కష్టమైపోద్ది, మరి ఏం చేద్దామండి, నేను ఇలా అఘోరా క్యారెక్టర్ అనుకుంటున్నాను. అఘోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి వచ్చి ఇదా అన్నాడు. అవును బాబు, కాకపోతే బాలయ్య బోయపట్టాలి ఉంటారు కదా బాబు. కుట్టారుగా, బాలయ్య బోయపట్టి అలా ఉంటారు కదా. నిజమేనండి, మీ ఇష్టం, ఎప్పుడు గెటప్ చెక్క ఎప్పుడు వెళ్ళిపోతాం, ఇంతే జరిగింది. ఓ అంతేనండి, చాలా సింపుల్, చాలా సింపుల్. ఆ క్యారెక్టర్ ఎలా జర్నీ చేస్తాను, ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన. ఓకే, అంతే, చూసుకోండి, తర్వాత మనం గెటప్ అంతప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఊరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు అంటే అది నమ్మకం అండి, షీర్ ఫెయిత్ మీ మీద ఉన్న నమ్మకం అండి, అంతే. ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ వేసుకుంటాం అండి మా భుజాన. అది ఒక రకంగా హెవీ వెయిటేనండి. ఇప్పుడు కథ విని బాగోలేదు, ఇది మార్చండి ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అంతా మీదే, మంచి అయినా చెడు అయినా. సో మీరు ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది. మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా. ఎలా? ఎందుకంటే నేను రీమేక్ చేయలేను సార్. రీమేక్ చూపిస్తే నాకు కిక్కు రాదు. నాకు రోజు స్ట్రగుల్ పడాలి. అమ్మ ఈ షాట్ ఎలా తీయాలి, ఇది ఇలా పెట్టాలి, ఇది మార్చాలి, బ్లాక్ మార్చాలి, నుంచి ఇది బయటికి తీయాలి. ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికున్నట్టండి.
అది లేని రోజు నాకు అవసరం లేదు సార్ అది. అందుకే నేను రీమేక్లు చేయనండి. రీమేక్లు చేయరు, అసలు ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో. నేను చేయనండి, చేయలేను, నాకు కిక్ ఉండదు. అది నేను చూస్ చేసేదేం సార్. మరే కరెక్ట్, నేను అది పెద్ద ఇబ్బంది పడతాను. నేను రీమేక్లు మధ్య బాగా డిసప్పాయింట్ కూడా ఎప్పుడు రీమేక్ ఈజ్ అలా అని కాదు సార్, నేను వాళ్ళతో చెప్పలేదు. నేను ఎవరితో సినిమాలే కూడా నేను రీమేక్లకి వెళ్ళాను సార్, ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది. నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా. కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్ర ఉంది, సెకండ్ వెర్షన్ ఉంది, నాకు నేను చేయగలను. ఓకే, భద్రకి సెకండ్ వెర్షన్ ఉంది, కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది. ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి, మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్త కథ వస్తుంది. ఓకే, సింహ కూడా అలాగే ఉంది, తులసికి లేదండి, సింహాకు ఉంది అలాగే. ఇదే ఉంటుంది, సెకండ్ వెర్షన్ ఉంటుంది. సెకండ్ అంటే అదర్ వెర్షన్, ఇంకో రకంగా కూడా తీయచ్చు సినిమా. ఓకే, అదర్ వెర్షన్ అలా ఇంకేదన్నా నేను వెళ్ళినప్పుడు చేయగలను. కాదు సార్, దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు కదా రెండు వెర్షన్స్ ఉన్నప్పుడు. అంతే కదా సార్. అమ్మ, మీరు మామూలు కారండి కాదు సార్, ఎందుకంటే అది మా ధర్మం సార్. అది ధర్మం ఏంటంటే సార్, ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప పగిలిపోతుంది. ఇప్పుడు ధర్మం ఓకే, మీ బాధ్యత, మీ ఉద్యోగ ధర్మం, లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది. బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట. కౌన్సిలర్స్ కూర్చుని డెసిషన్ తీసుకోవడం అది. అవును, అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పంపకం జరుగుతుంది. ఇక్కడ మీరు రెండు వెర్షన్స్ రాసుకుని రెండు బాగున్నాయి దీనిలో వెళ్దామని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే. నాకు ఒక రైటర్స్ వింగ్ కూడా ఉంటుందండి, వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్. ఓకే, కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి. వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఫైనల్ జడ్జికి నేను వెళ్తానండి. ఓకే, దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ఫైనల్ డెసిషన్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడున్న ఇది ఎలా ఉంది, ట్రావెల్ ఎలా కావాలి, ఏంటి వాటి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది, ఓకే, ఎవరిని మనం ఖాయం చేస్తున్నాం, ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్స్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకుని కూర్చుంటాను. ఓకే, తర్వాత నాకు అంటే మీరు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్న రోజుల నుంచి మీరు నాకు తెలుసు. ఇన్ జనరల్గా సుబ్బయ్య గారు అన్నీ కూడా మమతల కోవిల, మమతానురాగాలు, ప్రేమ, బంధం, ఇలాంటి సినిమాలు సుబ్బయ్య గారు అన్నీ దాదాపుగా. కానీ మీరు అంత ఇమోషనల్ ఎరప్షన్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే? సార్ అడాప్ట్ అదేం లేదు సార్, టైం ఆ టైంకి అది కూర్చుంది సార్. ఆ తర్వాత నేను 2004కి నేను డైరెక్టర్ అయ్యాను. అవును, ఆయన దగ్గర నేను పనిచేస్తుంది 98, 99, 2000 ఆ లోపే చేశాను సార్. ఆ తర్వాత 2001 నుంచి నేను బయటకు వచ్చేసాను. ఓకే, 3 ఇయర్స్ ఫైల్ పట్టుకొని తిరిగాము. 2004లో నేను భద్రా స్టార్ట్ చేశాను. అప్పటికి చాలా మారిపోయినాయి అండి. సో ప్లస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది సార్. నేను అప్పటి వరకు ఉన్న రవితేజ గారు ఒకలా ఉన్నారు. ఓకే, నేను ఇతనితో చేస్తే ఏం చేయాలి, బాలయ్యతో చేస్తే ఏం చేయాలి, చిరంజీవి గారితో చేస్తే ఏం చేయాలి, ఎవరైతే ఉన్నారో వీళ్ళతో చేస్తే ఏం చేయాలి అనేది నాకు ఒక ఇది ఉంటుందండి. సో ఆ కాలమాన ప్రకారం మారిన దీని ప్రకారం మార్పుల ప్రకారం అది చేంజ్ చేసుకుంటూ వచ్చామండి, దానికి తగ్గట్టు మారుతూ వచ్చాం. ఓకే, ఆయన హ్యాంగ్ ఓవర్ ఏమీ లేదు మీ మీద. అది 3 ఏళ్ళు మీరు పనిచేసినా మీదంతా వేరే స్కూలు, అది ఎవరి స్కూలు కాదు. అది రాఘవేంద్ర గారి సినిమాలాగా ఉండదు, కోడి రామకృష్ణ గారి సినిమాలాగా ఉండదు. అసలు మీది బోయపాటి సినిమా సెపరేట్. ఇది మనం చేసామండి 100%. ఆ హెవీనెస్, ఆ ఎలివేషన్స్, అంటే ఆడియన్స్కి యూ విల్ షో ఎ డిఫరెంట్ వరల్డ్ అండి. కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వస్తాడు ఒకసారి ఆడియన్స్. అది సరైనోళ్ళని నేను ఫీల్ అయ్యాను. నేను మీకు సినిమా చూడగానే కూడా మీకు ఫోన్ చేసి చెప్పాను సరైనోడు. అప్పటి నుంచి నాకు ఐ ఫాలో యువర్ ఫిల్మ్స్, ఎందుకంటే వేరేగా ఉంటాయి, వేరే ధోరణి సినిమాలు అవన్నీ కూడా. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక రవితేజ, ఒక రామ్ చరణ్ గారు, ఒక అల్లు అర్జును, బాలయ్య బాబు, ఇప్పుడు రాము, ఇదే వెళ్తున్నారు. చిరంజీవి గారితో సినిమా చేసే సిచ్యువేషన్ ఎప్పుడు మీకు రాలేదండి? వస్తుందండి, కథ ఉండాలి సార్. కథ గతంలో కూడా ఎప్పుడు? గతంలో కుదరలేదండి, రాలేదు. ఇప్పుడు వచ్చిందంటే కూడా నేను కథ మీద కూర్చోవాలి సార్, ఎందుకంటే ఆఫ్టర్ అఖండ అన్నీ మారిపోయినాయండి. పెర్మిటేషన్, ఎందుకంటే ఆ సెక్టర్ హీరో బాలయ్య గారు కానీ, చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, ఇదంటే అదొక సెక్టర్ అండి. దానిలో చేసేటప్పుడు మెయిన్ పారామీటర్ ఏది చూస్తారా అంటే అఖండ చూస్తారు. ఇప్పుడు అఖండ లాగా నేను ఏదైనా కొత్తది ఎత్తుకొని చేయాలి చిరంజీవి గారి మీద.
సో ఇప్పుడు ఏదైనా వస్తే దాని గురించి కూర్చోవాలే తప్ప ఇప్పుడు మన దగ్గర లేదండి కథ. కథ లేదు మీ దగ్గర. లేదు, అలా లేదు ఇప్పుడు. అదే మళ్ళీ చిరంజీవి గారితో చేసే ప్రపోజల్ ఏదైనా వస్తే అప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ఆలోచించాలండి. అప్పుడు దాని మీద పెన్ను పుస్తకాలు పట్టు కూర్చుంటారు. వచ్చినా కూడా ముందే ఆలోచించుకోవాలండి, వచ్చిన తర్వాత అనేది కాదు. అదే ఒక కథ రాసి పెట్టుకుంటే ఎక్కడికి పోదండి. రాయలేదా మీరు? అలా కాదండి, ఇప్పుడు అఖండ తర్వాత వేరే విధంగా వెళ్ళాలండి. అఖండాకి ముందు ఉన్నాయండి చిరంజీవి గారి కథలు ఉన్నాయి, కానీ అఖండ తర్వాత పూర్తిగా మారిపోయిందండి. ఒక క్యారెక్టరైజేషన్, ఒక ఇది కానీ తీసుకొచ్చే విధానం కానీ మొత్తం అంతా వేరే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అంతది కావాలి, అతనితో చేయాలంటే, చిరంజీవి గారితో చేయాలంటే అంత కథ కావాలి. ఓకే, అంటే అది వేరే వేరియేషన్లో ఉండాలి, ఉంటేనే కరెక్ట్గా కూర్చుంటుంది. వేరే డైమెన్షన్ ఉండాలి. లేదంటే ఎలా పడతా అంటే దాంతో పోలిక వస్తుంది. సో అందుకని తొందరపడకూడదు. ఓకే ఓకే. తర్వాత ఈ సినిమాలో హీరో నేను సీఎం అవుతానా అంటుంటాడు కదా, ఆ డైలాగులన్నీ ఏంటి? దాని తాలూకు ఆ సిరీస్ ఆఫ్ డైలాగ్స్ అన్నీ చిన్న, అంటే మనం పట్టుకోలేము, పట్టుకుంటే దానిలో చిన్న పొలిటికల్ టచ్ ఉంది. జనరల్ ఆడియన్స్ అయితే మాత్రం దే కెనాట్. అనేది రచ్చరవి గారి డైలాగులను ప్లస్ ఇది చెప్తున్నారు అంతే కదండి, ప్యాటర్న్ అదే ఆ స్కూలు. సార్ ఈరోజు మీరు చిన్న పిల్లవాడిని అడిగినా సరే పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉంది. ఈరోజు జరుగుతున్న వాటి మీద ఉన్న ఒక విశ్లేషణే అది చెప్పడం జరిగింది. రచ్చరవి గారితో కానీ ఏదైనా సరే హీరో గారితో కానీ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఇది అనేదేం కాదు సార్, అది పొలిటికల్ సైన్స్ అన్నాం కాబట్టి దాని నుంచి అతను అడిగే ప్రొఫెసర్ అనే వ్యక్తి అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు చేసే ఆన్సర్స్ని కరెక్ట్గా ఈరోజు లోకనీతి ఎలా ఉందో దాన్ని చెప్పామే తప్ప వేరే ఉద్దేశం కాదు. అవును, అదే నేను ప్యాథాలజిస్ట్ అవుతానని చెప్పి అతను ప్యాథాలజిస్ట్ అంటారు అని వాళ్ళగాడు అంటాడు చూడండి, లెక్చరర్ ఫ్యాకల్టీ అన్న తర్వాత వాళ్ళు లేచి అసలు ఈ ప్రపంచం ఎలా ఉంది, ఎలా బాగుపడాలి, ఎలా చెడిపోతారు అని చెప్తుంటే అన్నీ ఇటే మీరు దేన్ని ఉద్దేశించి రాసినట్టుగా ఏం లేదు, బట్ సటైరికల్గా ఉన్నా కూడా సార్ ఇప్పుడు సొసైటీ అదే చెప్తున్నాను సార్, చిన్న పిల్లలకు కూడా తెలుసండి ఏం జరుగుతుందో సొసైటీ. అవునండి, చిన్న పిల్లలకు కూడా తెలుసండి ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి, వాటి ఎలా వెళ్తుంది ఎటు వెళ్ళిపోతుంది అనేది. అవును, సో అది మామూలుగా మనం చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, మీరు ఇంత బిజీ